జగన్ తీసుకువస్తున్న యాప్ పై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. కల్తీ మద్యంతో చనిపోయిన వారి వివరాలను తెలుసుకోవడానికి యాప్ అవసరం అంటూ కౌంటర్ వేశారు. లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకోవడానికి యాప్ కావాలని అన్నారు ఆయన. రైతుల ఆత్మహత్యలు, అప్పులు, ఇసుక మాఫియాల గురించి తెలుసుకోవడానికి యాప్ చాలా అవసరమని అంటూ కమెంట్ చేశారు. జగన్ లక్కీ నెంబర్ 11 అంటూ సెటారికల్ పంచ్ ను వేశారు బుద్ధా వెంకన్న. అసెంబ్లీలో సీట్లు 11, లిక్కర్ స్కామ్ లో 11 డెన్. అందుకే ఇటు జగన్ లక్కీ నంబర్ 11 అంటూ కమెంట్ చేశారు. నువ్వు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కల్తీ మద్యం మీద ఎంతమంది చనిపోయారు, ఎన్ని తాలిబొట్లు తెగిపోయినాయి, వీటన్నిటి మీద నువ్వు తెలుసుకోవడానికి యాప్ అవసరం. నువ్వు నడిపినటువంటి కల్తీ మద్యంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. ఆ వివరాలతో సహా ప్రజలు నీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. దానికి యాప్ అవసరం. మద్యం స్కామ్లో పందికొక్కుల్లాగా దోచుకున్నారే మీరు, మీ వెనకతలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇది కసిరెడ్డి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, అయితే తెలుసుకోవడానికి యాప్ అవసరం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ పెట్టి ప్రజల ఆస్తుల్ని, ప్రజల పొలాలని, ప్రజల ప్లాట్లని దోచుకున్నారు కదా, దానికి తెలుసుకోవడానికి నిజంగా ఈ యాప్ అవసరం. జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ ఇక్కడి నుంచి 11. ఎలాగంటే ఆయనకి ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇవన్నీ, ఈ దుర్మార్గాలన్నీ చేసి మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఆ 11 నిన్న హైదరాబాద్లో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఫస్ట్ దొరికినటువంటి డబ్బు 11 కోట్లు. అది 11, ఇది 11. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి 11 అంటాం. ఎందుకంటే ఆయనకి 11 అంకి బాగా కలిసి వచ్చింది. 11. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి లిక్కర్ స్కామ్లో కూడా ఫస్ట్ 11 దొరకడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నీ